హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కోకర్ ఛానల్. ఈరోజు ఏం వీడియో చేస్తున్నానా అనుకుంటున్నారా? నేను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వడియాలు పట్టాను. ఆ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి చేశానండి. సో మనం జనరల్గా ఇంట్లో మీరు ఏ పప్పు వాడతారో కమెంట్లో మాకు తెలియజేయడానికి ట్రై చేయండి. గుళ్ళపప్పు అలా యూస్ చేస్తాం కదా, మేమైతే ఇంట్లో పొట్టిపప్పు వాడతామండి. ఒకటి, ఇది చాలా హెల్తీ, అండ్ సెకండ్, టేస్ట్ కూడా మన గుళ్ళపప్పు కన్నా చాలా టేస్టీగా వస్తాయి ఇడ్లీ అండ్ దోశ ఏదైనా సరే. సో నేను అది యూస్ చేస్తాను. రెగ్యులర్గా నేను ఇడ్లీ దోశకి పప్పు నానపెట్టుకునేటప్పుడే నానపెట్టి ఆ తొక్క వచ్చిన దాన్ని కలెక్ట్ చేసుకొని దాంతో వడియాలు పట్టడం జరిగింది. అది ఎలాగో మీకు చూపిస్తాను. సో ముందైతే నీట్గా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని చేతికి ఆ పొట్టు, బ్లాక్ పొట్టు తీసుకొని మిగిలింది ఎలాగో నేను ఇడ్లీ దోశ రుబ్బేశానండి. సో తర్వాత ఈ పప్పులో పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర వేసాను. ఇది మొత్తం తీసుకెళ్ళి చక్కగా నీట్గా గ్రైండర్లో వేసానండి. వేసేటప్పుడు ఏంటంటే మనం చాలామంది ఇది కూడా 2 టైప్స్లో పడతారు. ఒకటి మినప్పిండి ఏదైతే మనం ఇడ్లీకి రుబ్బుతామో రవ్వ కలుపుకుని ఉన్నది, అది కొంచెం ఒక ముద్ద గ్రైండర్లో వేసి ఈ వేసేస్తారు పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం అండ్ ఈ పొట్టు. నేనేం చేశానంటే యాక్చువల్గా దోశపిండి రుబ్బేశాక మిగిలిపోయిన దోశపిండి కొద్దిగా అందులో వదిలేసి ఇది వేసాను. అయినా సరే బాగా వచ్చాయి, కానీ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎప్పుడు మినపప్పు వేస్తాం మేము. సో అలా వేసేసి ఇది నీట్గా పేస్ట్ లాగా రుబ్బేశానండి. రుబ్బేసి తీసి బయట పెట్టుకొని నేను వడియాలు పడతాను అనిపించుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే వంట సోడా లైట్గా వేసాను. ఎందుకంటే మేము ఇది దోశ బ్యాటర్ కలిసింది కాబట్టి, మినపప్పుతో పెట్టలేదు కాబట్టి పొంగుతాయో లేవో, బాగా వస్తాయో లేదో అన్నట్టుగా వడియాలు వేసానండి. సో వేసేసి నీట్గా కలిపేసి వాటిని చిన్ని వడియాల్లాగా పెట్టానమాట. పెట్టి వాటిని ఎండలో పెట్టి ఎండాక వేయించింది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సో వేయించి ఎంత క్రిస్పీగా వచ్చాయో లాస్ట్లో వీడియోలో నేను ఆ క్రిస్పీనెస్ చూపించడానికి తిని కూడా చూపించానండి. సో ఇదండి ఈ వడియాల వీడియో. ఇది చాలా తక్కువ మంది పడతారు, బట్ చాలా చాలా టేస్టీ అండ్ హెల్త్కి చాలా మంచిది. విడిగా పొట్టు తినండి, ఆ పొట్టుతో వేసిన ఇడ్లీ దోశ తినండి అంటే మనం అస్సలు తినము. బట్ పొట్టు వేస్ట్ చేయకుండా నేను సమ్మర్ అంతా ఇలా చేశానండి. సో మాకు వడియాలు వస్తాయి అండ్ మోర్ ఓవర్ మనం హెల్తీగా కూడా తిన్నట్టు ఉంటుందని. ఇదండి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, వీడియోలో ఏమైనా ఇలా చేశారు అలా చేశారు అని అనిపిస్తే అలాంటివన్నీ కమెంట్ రూపంలో మాకు తెలియజేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనండి వీడియో.